నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. అటువంటి వాటికి చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలితా సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుంచి రఘు రాస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వాలి అంటారు, అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నీ పాద కమల సేవయు నీ పదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తపసమందార నాకు దయచేయగదే. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ముఖ్యంగా ఆలయాల్లో ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో, అలాగే ధర్మకర్తల మండలి సభ్యులు ఎవరు ఉంటారో, దేవాలయానికి సంబంధించిన కార్యనిర్వహణ అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వినాలి. మనకి భయం అనేది లేదు. అప్పటి వరకు బ్రహ్మాండమైనటువంటి అర్చన చేసినటువంటి ఆ ఏ పూజని ఉన్నాడో, పూజని చేయడమే అది లక్షణంగా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర అక్షతల్ని వేయించుకుంటారు. దీపారాధన కానీ లేదా నివేదనని కానీ ఆయన నీరాజనాన్ని ఇచ్చినప్పుడు అలా అలా చల్లుకుంటారు. అంతే. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. చాలా ఘోరం, నేరం. నేను ఈ దైవాన్ని ఆరాధిస్తూ నా జీవితం మొత్తాన్ని, నా భార్య, పుత్రుల్ని అందరినీ నేను నడుపుకోగలననే ధైర్యంతో చదివాడు ఆ అర్చకుడు. ఆలోచించి చూడండి, ఎవరికైనా ఆ ధైర్యం ఉంటుందా? ఇచ్చేటటువంటి జీతం తక్కువ, వచ్చేటటువంటి కానుకలు అందరికీ అంత గొప్పగా ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. అయినా సరే నేను చదువుకున్నటువంటి విద్య నా కుక్షిలో ఉంది కాబట్టి నేను ఇలా మంత్రాన్ని అలా నిరంతరం ఉపాసిస్తూ దైవాన్ని అర్చన చేస్తూ ఉంటే తప్పక నన్ను ఈ దైవం రక్షిస్తాడని ఎంత గుండె ధైర్యంతో చేస్తున్నాడు అర్చకుడు. నోటికి వచ్చినట్టు మాట్లాడడం విధానమేనా? తప్పు చేయలేదు అర్చకుడే నేను అంటలా. ఎక్కడైనా అర్చకుడు తప్పు చేస్తే పిలిచి ఏకాంతంగా చెప్పు. 10 మంది మధ్యలో నిలబడి ఇష్టం వచ్చినట్టుగా కడిగేసి దులిపేసిన వాళ్ళని ఎంతోమందిని చేస్తుంటాం. అప్పుడు అంతవరకు అర్చన చేసిన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆ అర్చకుడు మానసికంగా హృదయపూర్వకంగా బాధపడితే నిరంతరం తనని స్పృశిస్తూ అభిషేకాన్ని, అర్చనని, ఇతరమైనటువంటి కార్యక్రమాలను అన్నింటినీ, పూజా విధుల్ని చేస్తూ ఉండేటటువంటి అర్చకుడి విషయంలో భగవంతుడు పాపం వీడు దుఃఖపడుతున్నాడు అనే ఆలోచన కలిగి ఖచ్చితంగా సరైనటువంటి ఆ ఇయ్యవలసిన ఫలితాలను ఇయ్యడు. ఉద్యోగ బాధ్యత ప్రకారం ధర్మకర్తల మండలి సభ్యులు కానీ, ఆ ధర్మకర్త కానీ, లేదా ఇంకా పైవారు కానీ, కార్యనిర్వహణాధికారి కానీ వీళ్ళని ఏదైనా చెప్పవలసి వస్తే, చేయవలసి వస్తే ఏకాంతంగా మందలించాలి తప్ప 10 మంది మధ్యలో నిలబెట్టి కడిగేయడం సరి కాదు. అంచేత దేవుడు నేను వరం ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకున్నప్పటికీ కూడా అర్చకుడి హృదయం కానీ గాయపడిందా ఖచ్చితంగా ఇక్కడి దాకా ఆ ఫలితాలు రావు అనేది యథార్థం. ఇది బాగా మనసు పెట్టి ఆలోచించుకోవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి సత్యము, విధానము కూడా. ఇది బాగా తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా అందరికీ ఫలితాలు లభించే అవకాశము ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుంచి మహేష్ రాస్తున్నారు. నాగబంధం అంటే ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు.
లోకంలో కొన్ని కొన్ని మాటలు అలా 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 వ్యాప్తం అయిపోతూ ఉంటాయి. కేవలం మంత్ర అనుష్ఠానం మాత్రమే వారి జీవిత లక్ష్యంగా భావించినటువంటి ప్రాచీనులు, కేవలం దైవాన్ని మాత్రం ఆరాధించడం నా కర్తవ్యము బాధ్యత అనేటటువంటి దృష్టితో వెళ్ళిపోయినటువంటి మహనీయులు, దైవానికి సంబంధించినటువంటి ఏ విధమైన వస్తువు కూడా దొంగిలించాలనే ఆలోచన తనకి రాకుండా ఉండడానికి, ఇతరులకి అట్లాంటి ఆలోచన కలగకుండా ఉండడం కోసం కూడా తాంత్రికమైన విధానాన్ని చేసేవారు. 3 విధానాలు ఉన్నాయి. ఒకటి మంత్రం, రెండవది యంత్రం, మూడవది తంత్రం. మాంత్రికమైనటువంటి పూజ, మంత్రాలతో మనం చేసే పూజలన్నీ కూడా మాంత్రికమైనటువంటి పూజలు. పరమేశ్వరుడి కింద యంత్రాన్ని పెట్టి రాగిరేకు మీద బీజాక్షరాలని రాసి ఆ బీజాక్షరాలని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు దానిలో తపశ్శక్తిని నింపుతూ చేసేటటువంటి అర్చనలన్నీ కూడా యాంత్రిక అర్చనలు. మాంత్రిక, యాంత్రిక, మూడవది తాంత్రికం. ఆ తంత్రంలో ప్రత్యేకంగా నాగ చిత్రాలను అక్కడ లిఖించి ఆ కనిపించేటటువంటి 2 నాగాలలోనూ కూడా నాగ అక్షర మంత్ర శక్తిని నింపి భయాన్ని కలిగించేలా ఏర్పాటు చేసే విధానాన్ని నాగబంధము అంటారు. ఇది తాంత్రికమైనటువంటి విధానం ప్రకారం చేసేది. చిన్నపిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు అనుకుందాం. రాత్రిపూట వచ్చినటువంటి స్వప్నం, ఓ పెద్ద భయంకర రాక్షసుని మింగేస్తున్నట్టుగా వచ్చింది వాడి కళ, లేకపోతే పెద్ద పాము కూడా వచ్చి టక్కన కాటేసినట్టుగా వచ్చింది కళ, లేదా ఆకాశం నుంచి పడిపోతున్నట్టుగా వచ్చింది కళ అనుకుందాం. విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు వాడు. ఆ ఏడుపు ఎందుకు వచ్చిందనేది చెప్పలేని స్థితిలో వాడు ఉంటాడు. అప్పుడు తల్లి గట్టిగా వాడిని కాగిలించుకుని ఏం లేదురా, ఏం లేదురా, ఏం లేదురా. అక్కడది తంత్రం. అంటే కేవలం తల్లి వల్ల అక్కడ ఆ దుఃఖం మాన్పింపబడింది. అంచేతనే దృష్టి దోషాన్ని తీయడం ఏదైతే ఉందో అది తాంత్రికమైన విధానం. ఈ నాగబంధాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కూడా సంపూర్ణమైన తంత్ర విధానాలు 64 ఉంటే 64 ఉపచారాలని తంత్ర విధానంతో చేశాక అప్పుడు నాగబంధాన్ని ఏర్పాటు చేసి ఈ 2 నాగాలకి ఉండేటటువంటి శక్తిని దాంట్లో నిక్షిప్తమయ్యేలా చేసి ఏర్పాటు చేస్తారు. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే ఎంతమందో హేతువాదులు అట్లాంటి వాళ్ళు వీళ్ళు రాష్ట్రం ఇది లేదు అది లేదు అనేవాళ్ళు ఎవ్వళ్ళు కూడా నాగబంధాన్ని ఏర్పాటు చేయబడ్డటువంటి గదిని అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఒక్కళ్ళు వెళ్ళి నేను తీయగలను ధైర్యంగా అని అన్నవాళ్ళు ఉన్నారా? కేవలం వాదించడం వరకు మాత్రమే తప్ప ఆ విధమైన తాంత్రిక శక్తి ఆ రోజుల్లో ఉంది. కారణం వాళ్ళు మాంత్రికమైనటువంటి శక్తితో ఉన్నవాళ్ళు కాబట్టి దాన్ని తంత్రంగా మార్చగలిగారు. కాబట్టి ఈవేళ అంతటి తాంత్రికమైన శక్తిని మంత్రపూర్వకంగా చేయగలిగిన వాళ్ళు లేరు అనే చెప్పాలి. దానికి కారణం ఆచారం, సంప్రదాయం, మడి, నియమం ఇవన్నీ కూడా సక్రమంగా సాగడం లేదు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్న నాగబంధాలు యథార్థం, ఈ రోజులో నాగబంధాలు ఎంతవరకు యథార్థము అనేది ఓ క్షణం ఆలోచించవలసిన విషయమే తప్ప నిశ్చయంగా అవి ఫలిస్తాయనేటటువంటి అవకాశం తక్కువ. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అనంతపురం నుంచి వింధ్య రాస్తున్నారు. గర్భవతులు ఏ దానాలు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గర్భాన్ని ధరించిన ఆమెని గర్భవతి అంటారు. వీళ్ళు ఏదైనా కానీ దానాన్ని కానీ చేసినట్టయితే లోపల ఉండేటటువంటి సంతానానికి ఇబ్బంది కలుగుతుందనే ఒక విధమైన లౌకికమైన సంప్రదాయం లోకంలో రాజ్యం చేస్తోంది. కానీ నిజానికి గర్భాన్ని ధరించినటువంటి ఆమె నిరంతరం లలితా సహస్రనామాన్ని పఠనం చేస్తూ 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 కానీ ఉంటే ఆమెలో చెప్పలేనటువంటి శక్తి ప్రవేశిస్తుంది. ఆమె మరొకరికి ఇయ్యడం కాదు, తాను తనలోనికి శక్తిని నింపుకునేటటువంటి స్థితిలో ఉండాలి. ఎవరైనా తనకంటే పెద్దలైనటువంటి ఏ సీమంతినుడు, ముత్తైదువులు కానీ వచ్చినట్టయితే వాళ్ళకి నమస్కరిస్తే చాలు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వచనాన్ని తాను తీసుకోవాలి. శాస్త్రం చెప్పిన విధానం ప్రకారం అయితే
అందరూ ఇచ్చేటటువంటి వాటిని స్వీకరించే కాలమే తప్ప తాను ఇచ్చేటటువంటి కాలం ఇది కాదు. ముఖ్యంగా ఇందాక అనుకున్నట్టుగా మాంత్రికమైన శక్తిని, యాంత్రికమైన శక్తిని, తాంత్రికమైన శక్తిని తన లోనికి తాను తీసుకుంటూ ఉండాలి ఆవిడ. మాంత్రికమైన శక్తి అంటే, అమ్మాయి నీకు సుఖంగా కాన్పు కలిగేందుకుగా నేను 11 సార్లు లలితా సహస్రనామాల్ని రోజు పారాయణం చేస్తూ 11 రోజుల లలితా సహస్రనామ పారాయణ శక్తిని నీకు మాంత్రికంగా అందిస్తాను. అది 2. యాంత్రికంగా ఇంట్లో ఉండేటటువంటి యంత్రాలు కొన్ని ఉంటాయి. హనుమద్ యంత్రం కానీ, అమ్మవారి యంత్రం కానీ, శంకరుడికి సంబంధించిన బీజాక్షరాలు ఏర్పాటు చేయబడ్డ యంత్రాలు కానీ ఉంటూ ఉంటాయి. ఆ యాంత్రికమైనటువంటి పూజను చేసి, ఇదిగోనమ్మా 5 రోజుల పూజను నేను చేయగలను, నీకోసం చేసి ఆ శక్తిని ఇస్తున్నాను, అలా అయ్యారు. అలాగే తాంత్రికం, నీకు ఏ విధమైనటువంటి గర్భదోషము లేకుండా ఉండేందుకని నీ ఇంట్లోకి వచ్చేటటువంటి సందర్భంలో అందరి దృష్టి దోషము నీకు పడకుండా ఉండేందుకని ఇదిగో బూడిద గుమ్మడికాయ పూష్టిక అంటారు దాన్ని అక్కడ వీధిలో ఏర్పాటు చేస్తాం. చాలా పెద్దగా ఉందే గర్భం ఇట్లా లోపల అనుకుంటూ ఉంటారు. కొంతమంది వచ్చి అనవసరమైనటువంటి మాటలన్నింటినీ చెప్పి కాన్పు అనేసరికి ఎవరెవరికి కాన్పు కష్టంగా జరిగిందో వాటిని చెప్పి భయపెట్టేస్తుంటారు. అట్లాంటి స్థితి రాకుండా ఉండేందుకు పూష్టిక బూడిద గుమ్మడికాయకి ఆ పసుపు కుంకుమని రాసి ఎవరొచ్చినా దృష్టి దాని మీద పడేలా చేస్తారు. అది తాంత్రికం. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే ఈమెకి అందరూ ఇవ్వాలి తప్ప ఈమె ఎవరికో ఇవ్వడం మాత్రం సరికాదు. తాను ఏది తీసుకున్నా లోపల గర్భంలో ఉండే శిశువుకే. తాను ఏ అందరి దగ్గర నుంచి మాంత్రిక, తాంత్రిక, యాంత్రికమైనటువంటి ఫలితాలని, ఫలాలని తీసుకున్నా లోపల శిశువుకే. ఏ ఆశీర్వచనాన్ని పెద్ద ముత్తైదువుల దగ్గర నుంచి తీసుకున్నా లోపల ఉండే శిశువుకే. అంచేతనే పెద్దలు చెప్పింది, నువ్వు ఇవ్వక మాయి వాళ్ళు ఇచ్చేటటువంటి వాటిని స్వీకరించు అని. మరైతే రుణం వచ్చేస్తుంది కదా, రుణగ్రస్త విధానాన్ని నుంచి రుణ విముక్తి ఎప్పుడు అని. అంచేతనే పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే, కాన్పు అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి కూడా శిశువు కలిగాడనే యథార్థాన్ని తెలియచేసేందుకు వీలుగా ప్రత్యేకంగా కానుకల్ని పంపించేవారు. కుంకుమ, అలాగే నలుగు, ఓ అరటిపండు, ఓ చిన్న గిన్నెతో నూనె, ఇవన్నీ ఏర్పాటు చేసి పంపుతూ ఉండేవారు. రోజుకు ఒక్కోటి చొప్పున 7 రోజుల పాటు ఇయడం అనేది ఒక విధానంగా ఉంటూ ఉండేది. ఎంత గొప్ప ఆచారమో. వాటిని కానీ పాటిస్తూ ఉన్నట్టయితే పక్క వాళ్ళందరికీ కూడా సంతానం కలిగింది ఈమెకి అనే విషయం తెలియడంతో పాటు చక్కగా అమ్మాయి సంతానాన్ని కంది దృష్టి దోషం లేకుండా ఉంటే బాగుండుననే ఊహ వస్తుంది. అంతకుముందు తాను తీసుకున్నటువంటి రుణంగా ఏదైతే ఉందో ఆ రుణ విముక్తి విధానము ఏర్పడుతుంది. ఆ సంప్రదాయాన్ని పాటించడం అవసరం. మరి ఉత్తరం చూద్దామండి. కలకత్తా నుంచి కరుణ రాస్తున్నారు. వివాహాలు కాకుండా ఏర్పడే ఆటంకాలను ఎలా అధిగమించాలి వివరించండి అంటూ రాస్తున్నారు. పెళ్లి మంత్రాలు చాలా గొప్పవి. ఆపస్తంభ మహర్షి మనందరి మీద అనుగ్రహంతో రాశాడు. దదామేత్యగ్నిర్వదతి తథేతి వాయురాహ తత్ హంతేతి సత్యం చంద్రమా. 5 ఉంటారట వివాహాన్ని నిర్ణయించేటటువంటి సభ్యులు. ఈ 5 సమావేశం అవుతారు. ఇదిగోనే దీనికి పెళ్ళి అవ్వటం లేదు అని ఇంట్లో అనుకుంటూ ఉంటారు. దదామేత్యగ్నిర్వదతి, వాళ్ళ ఇంట్లో ఆ పిల్లకి పెళ్లి చేద్దామయ్యా అని మొట్టమొదలు చెప్పేటటువంటి వాడు అగ్నిహోత్రుడు. ఓహో అలాగా, ఆ పిల్లకి పెళ్ళి అయితే నిర్ణయిద్దామా, సరే నేను ఒప్పేసుకుంటున్నాను. తథేతి వాయురాహ తత్, వెంటనే వాయుదేవుడు నువ్వు ఒప్పుకున్నావు అంటే నేను ఒప్పుకుంటానయ్యా, మన ఇద్దరం కలిసి ఒప్పేసుకుందాం అని నిర్ణయిస్తారు. 5 2 అంగీకారం మాత్రమే అయింది. ఇంకా 3 అంగీకరించవలసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు చంద్రుడికి సంబంధించినటువంటి పూజలన్నీ పిల్ల చేసిందా, దైవాలకి చేయవలసిన ప్రదక్షిణాలని సక్రమంగా చేసిందా లేదా అని ఆలోచించి దేవతలందరూ కూడా, ఏమయ్యా చంద్రుడా, నువ్వు కూడా ఈ ఉండే సభ్యుల్లో నువ్వు కూడా ఒకడివేగా, ఏమంటావు అని అన్న తర్వాత, ఒక్కసారి నేను ఏ శంకరుని తల మీద ఆభరణంగా ఉన్నానో ఆ శంకరునికి సంబంధించిన జపాలని, దాంతో పాటుగా ప్రతివిధియకి చంద్ర దర్శనాన్ని చేయాలి, ఆ చంద్ర దర్శనాన్ని, దీంతో పాటుగా
చంద్రుడైనటువంటి నేను గ్రహ రూపంలో ఉన్నప్పుడు కాస్త ఈ అమ్మాయిని బాధ పెట్టవలసినటువంటి నక్షత్రంలో అమ్మాయి ఉంది కాబట్టి కొద్ది చంద్ర జపాన్ని చేస్తే నేను ఒప్పుకుంటానయా అని అదే ఉంది. అప్పుడు ఎవరో ఒక పురోహితుడు వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మాయికి చంద్రగ్రహం చాలా అనుకూలత తక్కువగా ఉన్నట్టుంది, చంద్ర జపం చేయిద్దామండి అంటాడు. ఎప్పుడైతే చంద్ర జపం ఇక్కడ సాగిపోయిందో, హోమం చేసేసారో, హంతేతి సత్యం చంద్రమా, నేను ఒప్పుకున్నానయ్యా, నాకేం అభ్యంతరం లేదు అంటాడు ఆయన. వింటున్నారా ఎంత వివరంగా ఉంటుందో? అయిపోయింది, ముగ్గురు ఒప్పుకున్నారు. తథేతి వాయురాహ తద్ హంతేతి సత్యం చంద్రమా. అప్పుడు సూర్యుడిని అడుగుతారు, నువ్వు 4వ వాడివి కదా, నువ్వేం చేస్తావని. ఆదిత్య హృదయాన్ని చదివించండి అమ్మాయి చేత. లేకపోయేటైతే సూర్య ప్రదక్షిణాలు చేయాలి. సూర్యుడి కొద్ది ప్రదక్షిణం చేయలేదు కాబట్టి నేల మీద ఉండేటటువంటి ఆ సూర్యుడు శంకరుడే కాబట్టి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయమండి అమ్మవారికి అయ్యవారికి, నేను ఒప్పేసుకుంటాను అంటాడు. అనగానే ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఈ ఆలోచన మనకి కలిగినటువంటి రోజున సూర్యానికి ప్రదక్షిణలు చేయాలనే అభిప్రాయంతో నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నుదార్య. ఆ సూర్యుడు నేల మీద శంకరుడు ఒకరే. అంచేతనే సూర్యుడు ఇవ్వాల్సినటువంటి వర్షం రాకపోయినప్పుడు శంకరుడికి సహస్ర జల ఘట అభిషేకాన్ని చేస్తారు. చాలా విశేషం ఉంది అక్కడ. అటువంటి సందర్భంలో శివాలయ ప్రదక్షిణలు అమ్మవారితో కలిపి చేస్తూ అలా చేసినట్లయితే ఆదిత్యుడు అంటే సూర్యుడు, నాకు అంగీకారమే, అమ్మాయి నాకు కూడా జపాన్ని చేసింది కాబట్టి అంగీకరిస్తున్నాను, ఆదిత్య సత్యమోమితి. అయిపోయిన తర్వాత ఇంక 5వ వాడు ఒక ఆయనాడు, ఆపత్సత్యమాపరన్, వరుణుడు ఉంటాడు. శరీరంలో జలశాతాన్ని రక్షించేటటువంటి మహానుభావుడు వరుణుడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం అంతా బాగుంది కానీ శరీరంలో జలశాతం కాస్త తక్కువగా ఉందయ్యా, కొద్దిగా ఒకసారి వరుణ జపాన్ని చేయించండి అని సూచింపచేస్తాడు ఎవరి ద్వారానో. అంచేత ఎక్కడైనా వివాహం కుదరడం లేదు అనంటే ఈ 5గురిలో ఎవరికి ఏ విధమైన జపం సాగలేదో గమనించుకోవడం, లేదా 5గురికి జపాన్ని కానీ చేయించినట్టయితే నిశ్చయంగా వివాహం జరిగి తీరుతుంది, నిర్ణయింపబడుతుంది, అనుమానం ఏం లేదనేది ఆపస్తంభుడు చెప్పినటువంటి వేద మంత్రాల్లో కనిపించేటటువంటి మాట. మనం దురదృష్టవశాత్తు పూర్తిగా ఆ మంత్రాలన్నింటినీ చదివించుకోకుండా అబో వాహనం సమయం అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంకా ఎంతసేపు అండి మంత్రాలు అంటూ ఉండడం వల్ల ఈ విషయాలు తెలియడం లేదు తప్ప, నిజంగా ఈ విషయాన్ని కానీ తెలుసుకున్నట్టయితే ఇంతకాలం వివాహాలు జరగకపోవడం అనేది ఉండద్దు. బాగా ఆలోచించుకోవాలి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కోయంబత్తూరు నుంచి సంజన రాస్తున్నారు, సువాసిని పూజ అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సువాసిన్యర్చన ప్రీత. వాసన అంటే ఏదో అగరత్తుల నుంచి వచ్చేటటువంటి సువాసన అది కాదు. ఈ జన్మలో మనం దైవాన్ని అర్చించడం, తల్లికి తండ్రికి పాదాభివందనాన్ని చేయడం, పెద్దలు ఎవరైనా కనిపిస్తే నమస్కరించడం, ఇలాంటి సంప్రదాయబద్ధ విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటిస్తున్నామో ఇదంతా పూర్వ జన్మ సంస్కార వాసనకి అనుగుణంగా వచ్చింది. అలాంటి ఆలోచనతో పూర్వజన్మలో మనం లేని పక్షంలో ఈ విధమైన సంప్రదాయాలు మనకి రావు. సువాసిని, అమ్మవారిని అర్చించాలి. ఉన్నంతలో చక్కనైనటువంటి వస్త్రధారణతో అమ్మవారిని ఆకర్షింప చేయాలి. అమ్మవారి యొక్క రూపాన్ని స్పష్టంగా దర్శించాలి. ఆమె నాకు చేసినటువంటి ఎన్నో సహాయాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి. 10 మందికి అమ్మవారి విశేషాలని చెప్పి నాకు కలిగినటువంటి లాభాన్ని, ఆనందాన్ని 10 మందికి అందచేయాలి. శ్రావణ శుక్రవారంలో చారు చక్కనైనటువంటి ఆకర్షణీయమైన మతి బుద్ధి కలిగింది. ఆవిడకి వచ్చిన కారణం 10 మందికి చెప్పి మనం ఇలా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అమోఘమైన ధన ధాన్య రాశులు వస్తాయని చెప్పింది. అబో ఇవి నాకు చెప్పింది కాబట్టి ఇంకెవరికి చెప్పకూడదని అనుకుంటే ఏమీ రాదు. ఆవిడ చారు మతి, అందుకే ఆ వ్రతంలో ఆ కథని చెప్పిస్తారు. అందుకని ఇక్కడ కూడా అటువంటి పూర్వ జన్మ సంస్కార విధానం కలిగిన ఏ వాసనాత్మక జ్ఞానం ఉందో అలాంటి వాళ్ళని సువాసినుడు అంటారు.
అటువంటి సువాసిని అక్కడ కూర్చోబెట్టుకుని వాళ్ళని సాక్షాత్తు పరమేశ్వరిగా భావిస్తూ అర్చన చేసినట్టయితే వారికి ఉండేటువంటి సంప్రదాయ విధానం తప్పక మనకి లభిస్తుంది. ఆ ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళు చేసేటటువంటి పూజా పురస్కారాలని మనం కూడా అనుసరించాలనే ఆలోచన కలుగుతుంది. ఆ పసుపు పూసుకున్నటువంటి పాదాలని చక్కగా కాళ్ళకి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ పట్టాలు ఉంటాయో వాటిని, పాదాల రెండవ వేలికి ఏర్పాటు చేసుకున్న మెట్టెలు కాదు మట్టెలు, మెట్టెలు అనకూడదు మట్టెలు, అలాగే పట్టాలు అనాలి తప్ప పట్టీలు కాదు అవి. ఇలా ఏ అవయవానికి ఏ ఏ అలంకారాలు వేసుకోవాలో ఆ విధానం, అమ్మవారి అర్చన చేసేటటువంటి సందర్భంలో ఏ ఏ వస్తువుల్ని ఎక్కడెక్కడ వాడాలి ఆ విధానం, ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి తెలుసుకునేందుకు ఏర్పాటు చేయబడేదే సువాసిని పూజ. అమ్మవారు అందుకే సువాసిన్యర్చన ప్రీత, తనలో సువాసిని ఏర్పాటు చేసుకుని అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ సువాసిని అర్చించడము అంటే అమ్మవారికి అర్చన చేస్తున్నట్లే. అమ్మవారిని ఇక్కడికి పిలిచి మన ఇంట్లో చేయలేంగా, ఆవిడ ప్రతిరూపంగా ఉన్నటువంటి ఆమెని అర్చించడం. ఇంకో విశేషం ఏంటంటే, నాకు సువాసిని పూజని వాళ్ళు చేశారు, ఇప్పటి వరకు నేను చిన్న చిన్న పొరపాట్లు అట్లాంటివి చేశాను, నన్ను గౌరవంగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, గొప్పదాన్నిగా వాళ్ళు లెక్కిస్తున్నారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలనే అభిప్రాయం ఆమెకు కూడా కలుగుతుంది. అంచేత సువాసిని పూజ, చాలామంది సుహాసిని పూజ అంటుంటారు. సుహాసిని పూజ తప్పు, సువాసిని పూజ అని అనాలి. అంతటి గొప్ప విధానం కలిగినటువంటి పూజ సువాసిని పూజ. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.